గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రతి సంవత్సరంలో ఆయన ఏం చేశారంటే రూ. 250 అంటూ పెంచుకుంటూ వెళ్ళారు. అదే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకేసారి పెంచడం అనేది చాలా సంతోషకరంగా ప్రజలందరూ భావిస్తున్నారండి. దానికి ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం తెలియజేస్తున్నారండి. రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారండి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గత ప్రభుత్వంలో చాలామంది రైతులకి ఎందుకంటే రాళ్ళ పైన ఫోటో కానీ పాస్బుక్ల పైన ఫోటో కానీ ఆయన ఫోటో ఉండడం వల్ల మనకేంటంటే ఫస్ట్ నుంచి పాతగా ఉండే పాస్బుక్ల పైన ఒక రాజముద్ర అనేది మనకు ఉండేదండి. అదే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక రాజముద్ర, దానిపైన ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాసి ఉండడం వల్ల ఆ పాస్బుక్లు అనేవి రైతులు ముందు నుంచి వినియోగించుకోవడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం వల్ల, ఆయన ఫోటో వేయించుకోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారండి. దాని యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసేసి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలకి దిగ్విజయంగా నెరవేరుస్తారని ఆంధ్ర ప్రజలు విశ్వసించారు. కాబట్టే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఏకదాటిగా పేద ప్రజలు ఇచ్చారు. ఒక సీఎం వెళ్తున్నాడంటే ప్రజలు ఇలా చూస్తూ ఉండడానికి ఆతృతగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక సభకు కానీ ఒక మీటింగ్ కానీ ఎక్కడికైనా రావాలంటే చెట్లు నరకాలి, పరదాలు పెట్టాలి, బ్యారికేడ్లు పెట్టాలి. ఇది ఆయన పరిస్థితి. నేనే పులివెందుల సింహం అంటాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి చుట్టూరు బ్యారికేడ్లు పెట్టుకుంటాడు. ఈ జనాలకి ఏం అర్థం కావట్లేదు. మరి ఆ పరిస్థితి ఏంటో. మీకు వైసీపీ పార్టీకి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ సొంత స్థలాల్లో వాళ్ళ పార్టీ ఆఫీసులు పెట్టుకోవచ్చు. పేద ప్రజల స్థలాల్లో, ప్రభుత్వ భూముల్లో, అసెంట్ భూముల్లో స్థలాలు కబ్జా చేసి ప్రభుత్వ అధికారం ఉందనే అహంకారంతో మనల్ని ఎవడు అడిగేది, మనల్ని ఎవడు పీకేది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతాన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకు ఒక అపార్ట్మెంట్ లాగా, ఒక భవంతి లాగా, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కట్టి దాన్ని విలాసవంతంగా జీవితానికి అలవాటు చేసినట్టుగా కట్టారు మొత్తం. గత ప్రభుత్వాల్లో ఎవరైనా టీడీపీ నాయకులు ఈవీఎంలు ధ్వంసం చేయడం మీరు చూసారా? వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంతమంది ఉద్యోగస్తులు ఉండగా, అంతమంది పబ్లిక్ ఓటర్లు ఉండగా వెళ్ళి ఈవీఎం మిషన్లు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ బాక్స్ పగలగొట్టారంటే అది ఎంత అహంకారం, ఎంత ఇదని చెప్పుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. ఇంతకుముందు కోడెల శివప్రసాదరావు గారు అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు. ఆయన గారి దగ్గర ఫర్నిచర్ తీసుకెళ్ళింది లేని ఒరిజినల్ ప్రూఫ్లు ఏమో ఎవరు బయటపెట్టలే. కానీ రూమర్స్ క్రియేట్ చేసి ఒక అసెంబ్లీ స్పీకర్ చేసిన కోడెల శివప్రసాద్ గారి మీద ఒక రూమర్ క్రియేట్ చేసి ఆయన పెద్దరికాన్ని, ఆయన పార్టీ పలుకుబడిని నాశనం చేయాలని ఒక దురుద్దేశంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాటికి తెరలేపారు. కానీ ఇప్పుడు కొడాలి నాని డైరెక్ట్గా మేము ఫర్నిచర్ మా ఇంట్లో సీఎం గారి ఇంట్లో ఉంది, దానికి ఎంత వాల్యూ అయితే చెప్పండి మేము కడతామండి అంటే దొంగ తీసుకెళ్ళాడు కాబట్టి ఒప్పుకున్నట్టే కదా. మరి దీన్ని ఏమనుకోవాలి ప్రజలు? ఈ లెక్కన ప్రజలకే కనబడింది ఇది. ఇంక ప్రజలకు కనబడింది ఇంకెంత సొమ్ము తీసుకెళ్లారు? మరి వాటిని గురించి కూడా ఎంక్వైరీ చేయాలని ఈ ప్రభుత్వం నేను కోరుతున్నాను.